భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు నూనెపల్లెకు చెందిన రమణయ్యకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తీసుకుని రావడానికి భర్త వెళ్ళగా ఘర్షణ జరిగిందని, భార్య తమ్ముడితో కలిసి దాడి చేయడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. మృతుడు భార్యను నంద్యాల 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రమణ మృతిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలియజేసిన సిఐ కమ్మగిరి రాముడు. మా అమ్మ 2 డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా, ప్రేమతో మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తాలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని, సాయంత్రం కూడా వేసినాడు, వచ్చినాలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను లంజని పెట్టుకున్నావు అది ఇది అంటుంది. ఏమోలే, నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మొహం చూసి రా అని చెప్పినాడు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా, సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే, ఇంకా పండుకున్నా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసి వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ, మా అమ్మ అందరు కారులో, మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం కాలే, మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది, వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంత నుంచి తెలియదు. ఆ నాన్నని మా అమ్మ వాళ్ళే చంపినారు, అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని. తల మీద ఉన్నాయి, సైనికులా కూడా అన్ని గాయం తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది, ఇక్కడ కూడా ఏదో సూజులు వేసినారు సార్. అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. అంటే మా మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మించి అని ఇచ్చినాం సార్. వాళ్ళు రావాల్సింది అందరూ కావాలని నమ్మించి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. మా పెద్ద మామ, మా అక్క వాళ్ళ ఉంచుకున్న ఆయన, మా అమ్మమ్మ చందన అనే అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటి రమణ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి మధ్యలో వివాదంగా అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకోవడానికి చనిపోయినాడని పిడుగురాళ్ళకు. ఆ తర్వాత నెక్స్ట్ డే డెడ్ బాడీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టినాడు. ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేయడం వల్ల అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్నాము. దాన్ని విచారిస్తుంది, అది విచారిస్తాను. అది ఇక ఇన్సిడెంట్ జరిగినది పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా. ఫిర్యాదు ఇచ్చినారు కాబట్టి తాత్కాలిక కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేస్తాను. ప్రాథమిక విచారణలో కూడా నా పేరు ఉంది, పోయిన తర్వాత తీసుకొచ్చినారని చెప్పి మాకు ఫిర్యాదు.